రాముడి చిన్నతనంలో ఒకరోజు తనకు ఆడుకోవడానికి ఒక కోతి కావాలని ఏడవడంతో దశరథ మహారాజు తన సైన్యాన్ని అడవికి పంపి కోతులు తెప్పించాడు. కానీ అందులో ఒక్కటి కూడా రాముడికి నచ్చలేదు. తాను అడిగిన కోతి వాటిలో లేదు అని మళ్ళీ మారం చేయడం మొదలుపెట్టాడు. అగస్త్యుడు దశరథుడి మంత్రి సుమంత్రుడిని పిలిచి అడవికి వెళ్ళి మళ్ళీ రామనామం జపించమన్నాడు. అలా రామనామం జపిస్తుండగా ఏ కోతి అయితే సుమంత్రుడి దగ్గరికి వస్తుందో ఆ కోతిని బంధించకుండా అయోధ్యకి తీసుకొని రమ్మన్నాడు. కిష్కింధకి వెళ్ళిన సుమంత్రుడు అగస్త్యుడి చెప్పినట్టే రామనామం జపించడం మొదలుపెట్టాడు. కిష్కింధ అడవుల్లో తన స్నేహితులతో ఆడుకుంటున్న హనుమంతుడు సుమంత్రుడి దగ్గరికి వచ్చి తన్మయత్వంతో రామనామం జపించడంతో సుమంత్రుడు హనుమంతుడిని అయోధ్యకి తీసుకొని వచ్చాడు. అయోధ్యకు వచ్చిన హనుమంతుడిని చూసి రాముడు చాలా సంతోషించాడు. చిన్నప్పుడు రాముడితో ఆడుకున్న హనుమంతుడు పెద్దయ్యాక కిష్కింధలో రాముడిని చూడగానే రాముడు భక్తుడిగా మారిపోతాడు. హనుమాన్ భక్తులు ఇక్కడ కామెంట్ చేసి జై హనుమాన్